Hi friends, this is Chandu Bhutaraju. Today we are going to discuss the MCX. సో మీకున్న డిమాట్ అకౌంట్ ఏదైతే జీరోదా ఏంజల్ వన్ అప్స్టాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయండి. అసలు ఎంసీఎక్స్ అనే దాని గురించి పోవాలంటే ఎఫ్ఐఎన్ క్లిక్ చేయండి. నాకైతే ఏంజల్ వన్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు న్యాచురల్ ఎంసీఎక్స్ అనేది ఓన్లీ ఒక న్యాచురల్ గ్యాస్ అని ఉంటుంది అనమాట. ఇది న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ సంథింగ్ మొత్తం కమ్యూనిటీకి వర్తిస్తుంది అనమాట. MCX stands for మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేయ ఎన్ఎస్సి ఎంసీఎక్స్ ఓపెన్ దాని గురించి ఇప్పుడు ఎంసీఎక్స్ గురించి ఇట్ ఈస్ ఏ వేరియస్ కమోడిటీ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ బేస్డ్ ఆన్ ఇండియా వేర్ ఇప్పుడు కమోడిటీస్లో ఏదైతే ఉంది లైక్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసు, గోల్డ్, సిల్వర్ అండ్ అదర్ ఫామ్ ఫ్యూచర్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్. ఇప్పుడు ఎంసీఎక్స్లకి మొత్తం అసలు క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వరు అని మొత్తం దీంట్లోకి వస్తాయి అనమాట. ఇది ఎట్లా అంటే ఎట్లా ఎక్స్చేంజ్ యూ క్యాన్ చూజ్ వేర్ యూ వాంట్ టు ట్రేడ్ ద కమోడిటీ, హియర్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ యాజ్ ఎంసీఎక్స్. మీరు ఇప్పుడు కమోడిటీలో కనుక ఏమైనా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఎక్స్చేంజ్ ద్వారానే, ఇది ఎంసీఎక్స్ ద్వారానే చేయదు, అదే ఎక్స్చేంజ్ అనమాట. దేనికి ఈ కమోడిటీలో న్యాచురల్ గ్యాసు, గోల్డ్, సిల్వర్ దాంట్లో చేయాలంటే. సో ఓవరాల్గా MCX is the platform where the natural gas option trading is taking place. న్యాచురల్ గ్యాస్ని ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి ఎంసీఎక్స్ అనేది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యూజ్ అవుతుంది. ఎంసీఎక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అనమాట. ఓకే, ఇది ఇంకా న్యాచురల్ గ్యాస్ ఈజ్ ద ఓన్లీ ట్రేడెడ్ ఆన్ ఎంసీఎక్స్ ఇన్ ఇండియా, నాట్ ఆన్ ఎన్ఎస్సి, విచ్ ఈజ్ వై ఇట్ ఈస్ గ్రేడ్ అవుట్ అండ్ అన్సెలెక్టబుల్ ఫర్ ఎన్ఎస్సి. ఎన్ఎస్సి ఎందుకు కాదంటే ఎన్ఎస్సి అనేది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ రిలేటెడ్ ఉంటుంది. న్యాచురల్ గ్యాస్కి ఇలాంటి వాటికి రాదు. కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఇది చూపిస్తున్న ఇక్కడ ఎంసీఎక్స్ అని అవుపిస్తుంది. కొన్నిటికి కార్నర్ మీద ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం అని అవుపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా మొత్తం లాట్లలోనే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాట్ మీద క్లిక్ చేద్దాం. వన్ క్లిక్ చేస్తాం చూడండి. వన్ క్లిక్ చేస్తే ఎంత వచ్చింది నాకు? అప్రాక్సిమేట్లీ 26,625 రూపీస్. అంటే యాక్చువల్గా నా ట్రేడింగ్ బ్యాలెన్స్ అనేది -54 రూపీస్లో ఉందన్నమాట. సో దీనిలో క్యారీ ఫార్వర్డ్ ఉంది, ఇంట్రాడే ఉంది. ఇంట్రాడే సంగతి తెలిసిందే, అది ఇట్ ఈస్ వెరీ రిస్క్ అనమాట. సో దీనిలో స్టాప్ లాస్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఇదేంది ఇది? ఇప్పుడు క్లిక్ చేసింది ఇంట్రాడే అని క్లిక్ చేయగా చూడండి ఒకసారి ఎట్లా ఇస్తుంది. ఇది ఇట్ ఈస్ ఏ ఆఫ్ మార్కెట్ అవర్స్, దిస్ కెన్ హ్యాపెన్ ఎర్లియర్ ఇఫ్ మార్కెట్ యూస్ వాల్యూ అని చూపిస్తూనే ఉంది. ఇది అంటే కొంచెం రిస్క్ ఉంటుందని అడ్వాన్స్ చెప్తున్నాను అనమాట. సో ఇట్లుంటాను. ఇక్కడ మీరు చూసారా ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం అని కార్నర్లో చూపిస్తుంది. ఐటీఎం అంటేనేమో ఇందమని, ఇదేంటి కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏదైతే ఆల్రెడీ ప్రైస్ అది ప్రాఫిట్లో ఉన్నదో దాన్ని కొంచెం ప్రాఫిట్లోకి తీసుకోవద్దు అనమాట. అంటే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నదే, సో డిక్రీజ్ మనకే లాస్ అనమాట. ఏటీఎం అంటేనేమో ఎడ్దామని, మన దీంట్లో చూసుకుందాం ఒక్కోసారి ఎట్లా ఉంటుంది అనేది. ఎడ్దామని ద స్ట్రైక్ ప్రైస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద కరెంట్ ప్రైస్. ఏముండదు దీనికి కొంచెమే వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూపిస్తుంది పైన 11 రూపీస్ 75 రూపీస్ అని చూపిస్తుంది, చూసినావా? ఇప్పుడు ఒకవేళ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రీమియం అనమాట. ఇప్పుడు 11 రూపీస్ అని చూపిస్తుందా, 12 రూపీస్ కాడిపోతుంది. కొంచెం అంటే కొంచెమే ఉంటుంది అన్నమాట ఇది వేరియేషన్ డిఫరెన్స్ అనేది. ఇప్పుడు కింద ఇది చూసినా, ఇప్పుడు 15 రూపీస్ క్లిక్ చేసి చూసినావా? ఈ 15 రూపీస్ క్లిక్ చేసిందేమో ఇదేంటిది ఓటీఎం అంటేనే అవుట్ ద మనీ అనమాట. ఇది ఇక హై రిస్క్, హై ప్రాఫిట్ రెండు ఉంటాయి అనమాట. ఇది కూడా కాల్ ఆప్షన్. ద స్ట్రైక్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ ద కరెంట్ ప్రైస్. ఇప్పుడున్న దానికంటే ఇప్పుడు 15 ఒకేసారి 15 కాస్త 30 కావచ్చు, 45 కావచ్చు, 65, 70 ఎంతైనా కావచ్చు అనమాట. సో ఇది కొంచెమే వేరియేషన్ అవుపిస్తుంది అనమాట. ఇంకా దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు 280 ఉందనుకో, 280 నుంచి 285, 290 హై రిస్క్ ఇన్ బోత్ ప్రాఫిట్ అండ్ లాసెస్. రెండిట్లలో హై రిస్క్ ఉంటుంది, హై లాస్గానే ఉంటుంది. అది ఏటీఎం దాంట్లో అయితేనేమో కొంచెమే డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూపించాను 11 రూపీస్ నుంచి 12 రూపీస్ కొంచెమే డిఫరెన్స్ అవుపిస్తుంది అనమాట. ఇక్కడ కింద ఇప్పుడు ప్రాఫిట్ లైన్ అక్కడ 21 ఇక్కడ చూసారా 21.35 పైసా అక్కడ కింద పర్సంటేజ్ చూపిస్తుంది. ఆ పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది? ఇప్పుడు ఒకసారి గ్రాఫ్ ఓపెన్ చేద్దాం.
గ్రాఫ్లో మనం 5 years కానించి ఇప్పటిదాకా ఎట్లా ఉందో చూద్దాం అనమాట. ఇప్పుడు 5 years మీద క్లిక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ డేట్ చేంజ్ కదా, 5 years అని క్లిక్ చేద్దాం. 5 years మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఎంత 2022 అంటే 800 కార్డు ఉన్నది, ఇప్పుడు ఎంత ఉంది 270 కార్డు రన్ అవుతుంది. ఇట్లా ఇయర్ వైజ్ చేంజ్ చేద్దాం. ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఇందాక నేను ఒక ట్రేడ్ తీసుకుంటే అది ఎంత ఉంది 22 August 2025 ఎండ్ అవుతుంది అన్నమాట. సో ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ ఉంది, చేంజ్ వచ్చేసి 0.20% ఉంది, పర్సంటేజ్ వచ్చి 0.990% ఉంది. దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫార్ములా చెప్తాను గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ చేంజ్ బై ప్రీవియస్ ప్రైస్ ఇంటూ 100 వేస్తారు. ఇప్పుడు ఈ ప్రీవియస్ ప్రైస్ ఏది 20 రూపీస్ 40 పైసా ఉంది, మైనస్ 0.20 ఈజ్ ఈక్వల్ టు ఎంత 20 రూపీస్ 20 పైసా. ఇప్పుడు దీంట్లో పర్సంటేజ్ ఎట్లా చేశారంటే 0.20 బై 20.20 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 0.99% అనమాట. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ద పర్సంటేజ్ చేంజ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ హౌ మచ్ ద ప్రీమియం ఆప్షన్ ప్రైస్ ఈస్ మూవ్డ్ కంపేర్ టు ఇట్స్ ప్రీవియస్ వాల్యూ. ఇక్కడ ఓవరాల్ దాని పర్సంటేజ్ ఎట్లా కంపేర్ చేస్తారంటే ఇదేంటంటే దాని ఆప్షన్ చైన్ అనమాట. సో చూద్దాం, ఆప్షన్ చైన్లో LTP OA అంటే అనమాట. ఇదంతా 271 కానీ ట్రేడ్ అవుతుంది. సో చాలా లీస్ట్లో ఉన్నది. ఇందాక నేను ఫార్ములా మధ్యలో ఆపిన ఓవరాల్గా ఫార్ములా ఏంటంటే కరెంట్ ప్రైస్ మైనస్ ప్రీవియస్ ప్రైస్ బై ప్రీవియస్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే వస్తుంది అనమాట. సో పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఇట్లా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇది ఆప్షన్ చైన్ చూడండి, ఇది 271.90 కాడ స్ట్రైక్ అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్ లైన్స్ చూపిస్తున్నాం, దానికి స్పెసిఫిక్ ఒక ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఇండికేటర్స్ ఏంటంటే ఎక్కువ మంది బయర్స్ ఎక్కువ మంది లూజర్స్ ఇటు సైడే ఉర్రు అటు సైడే ఉర్రు అని ఆ బ్లూ కలర్ లైన్ ఇండికేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూపించిందా, ఇప్పుడు ఇదేంది మనం న్యాచురల్ గ్యాస్ అనే దాంట్లో M6 అని ఇప్పుడు మీరు ఎప్పుడైనా క్లిక్ చేయండి NSE మీద, అది రాదు. అది NSE ఎందుకంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ దానికి సంబంధించింది, అందుకే అది రాదు. ఇప్పుడు ఏంది ఇది 271 కార్డు ఉంది, మనం ఒకసారి ఎన్నిటి మీద క్లిక్ చేసాం. యాక్చువల్గా నా ట్రేడింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది -54 రూపీస్ కార్డు ఉందన్నమాట. వచ్చేసి ఇప్పుడు ఇదేంది ఆప్షన్స్ వాచ్ లిస్ట్, దీనికి ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది చూడండి. ఇది ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కింద మెన్షన్ చేసిండు 22 August 23rd August అని మెన్షన్ చేసిండు. సో ఓవరాల్గా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ చందు బూతరాజు అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఒకసారి నిఫ్టీ ఓపెన్ చేసి చూద్దాం, నిఫ్టీ ఈరోజు ఎట్లా ఉందో. ఇది నిఫ్టీ ఓపెన్ చేద్దాం, క్లిక్. ఓ గాడ్, ఇట్ ఈస్ నాట్ ఓపెనింగ్ టవర్. దీంట్లో ఆర్డర్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇంకోటి తెలుసా, న్యాచురల్ గ్యాస్లో